కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాలకవర్గ చైర్మన్ బద్ది మణి రామారావు మిగతా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శాసనసభ్యులు హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. రాష్ట్రంలో ప్రజలకు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజా అభిమానాన్ని చూరుకుంటున్నామని, అది చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్ర చేస్తున్నారని, అటువంటి వాటిని ప్రజలు తిప్పికొట్టాలని మాజీ మంత్రి యనమల కోరారు. అన్నవరం హరిహర సదన్ కన్వెన్షన్ హాల్లో ప్రతిపాడు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అధ్యక్షత వహించగా యనమల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, అందుకు తగ్గట్టుగానే పరిపాలన జరుగుతుందన్నారు. 101 నుండి 11 సీట్లకు పరిమితం చేసిన బుద్ధి రాలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు అగాధం కల్పించేందుకు జగన్ ప్రయత్నించినా తమ కూటమిని విచ్ఛిన్నం చేయడం జగన్ తరం కాదని యనమల అన్నారు. జగన్ లాగానే వైసీపీ కింద స్థాయి వ్యక్తులకు కుటిల మనస్తత్వం ఉంటుందని, ఈ కారణంగా వైసీపీ నాయకులను కూటమి నేతలు దూరంగా ఉంచాలని కోరారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నూతన వ్యవసాయ కమిటీ నిర్ణయాలు ఉండాలని సూచించారు. వ్యవసాయ కమిటీ అభివృద్ధికి తన వంతు సహాయం ఎమ్మెల్యే సత్యప్రభ భరోసా కల్పించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో కార్యదర్శి బద్ది మణి రామారావును చైర్మన్గా, సుంకర సోమరాజు వైస్ చైర్మన్గా మరియు మరో 10 మందిని సభ్యులుగాను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, నియోజకవర్గ కూటమి నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
చాలా మంది నన్ను పొగుడు వాడాలి, అది నా పేరు కాదు. దయవచ్చి పార్టీ ఎలాగో నేను చెప్తాను. అది పార్టీ నేను 85 నుంచి కూడా 83 ఆగస్టు మా ఎన్నగా పార్టీ అన్ని కాలం జరిగింది. భారతదేశం కూడా సామగట్టి ఆధ్వర్యంలో ఎవరికి ఎమ్మెల్యే చేస్తున్నా అది కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా లెక్కించడంతో కూడా చాలా మంది ఓటేస్తాం, కానీ లెక్కిస్తాం. లెక్కించడం ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేయమంటాం, చేసినప్పుడే మన తాలూకా మన గ్రామం పోవు. అలాగే నేను 85 నుంచి కూడా 0 వరకు కూడా నాయకు కావాలి, కింద నాయకు కావాలి, ఎమ్మెల్యే కావాలి. మళ్ళీ మామూలుగా నాకే చెడ్డ లేకుండా, నాకు జాడ లేకుండా, నాకు ఉండే లేకుండా అది ముఖ్యం కాదు, మన పార్టీ ముఖ్యం అని చెప్పి నేను పనిచేసుకుని ముందుకు వెళ్తాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసేటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి, పెద్దలు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే బీజేపీ కన్వీనర్ దేవి సత్యరాజు గారికి, సోదరులు జనసేన పార్టీ ప్రతిపక్ష నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నటువంటి మేడిశెట్టి బాలీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి మండల అధ్యక్షులు సీనియర్ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బద్ది మణి గారికి, అలాగే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి సొంత రామరాజు గారికి, అలాగే జనసేన
పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. వ్యవసాయ మార్కెట్ అన్నది ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. ఎందుకంటే మనం అందరం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళమే. 190 మంది వ్యవసాయం మీద జీవిస్తాము మెట్ట ప్రాంతంలో. మరి ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది చాలా అతి కీలకమైంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ శిస్తు వసూలు చేసేటటువంటి వ్యవస్థగానే దీన్ని మార్పు చేసేసారు మన పెద్దల గతంలో. ఏదైనా మనం రైస్ మిల్లుకి ధాన్యం వస్తే అక్కడ ఎన్ని బస్తాలు వస్తే అన్ని బస్తాలకి ఎంత అని చెప్పేసి ఆ సెక్రటరీ గారు వెళ్ళి వసూలు చేసుకోవడం, దాన్ని తెచ్చి బ్యాంకులో వేసుకోవడం, ఖర్చు ఉంటే ఖర్చు పెట్టడం, ఇదే అలవాటైంది. లేదా రోడ్లు కాసి రోడ్ల మీద వెళ్ళే వ్యవసాయ దినుసులన్నింటికి కూడా శిస్తు వసూలు చేసుకోవడం, సెస్ వసూలు చేయడం. అది కాదు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క ఉద్దేశం. దీన్ని ఆనాటి పెద్దలు వ్యవసాయ మార్కెట్ కమిటీగా రూపొందించడానికి గల కారణం వ్యవసాయ రైతు, ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది వనరులను సమకూర్చేటటువంటి వ్యవస్థగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించినటువంటిది, ప్రతిపాదించినటువంటి కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ. మరి ఈనాటికైనా సరే మనం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చే విధంగా ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎవరైతే మన చైర్మన్ అలాగే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మేము ఏం చేయాలంటే మీరు చేసేది ప్రధానంగా ఇవాళ రైతు పంట పండించి నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల వల్ల. ఆ పరిస్థితి కలగకుండా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో పూర్వకాలంలోనే మన పెద్దలు ప్రతి గ్రామంలోనే కూడా 4 కళ్ళాలు ఉన్నాయి. మనం పండించేటువంటి పంటని ఆరబెట్టుకోవడానికి. ఇవాళ దురదృష్టం అన్నీ కూడా అజాగ్రత్తం అయిపోయినాయి. మళ్ళీ వాటిని గుర్తించి వాటన్నిటినీ కూడా సిమెంట్ కళ్ళాలుగా తయారు చేసి ఇచ్చినట్టయితే రైతు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ప్రధానంగా అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ వైపు ఆలోచన చేయాలి ఈ పాలక మండలని చెప్పి నేను సూచన చేస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు మెన్యూర్స్ కానీ అలాగే పెస్టిసైడ్స్ కానీ ఇంకా కృత్రిమ వ్యవసాయ విధానం వచ్చింది కదా. ఆ వ్యవసాయ విధానాలన్నింటినీ చేయడమే కాకుండా అవసరం మేరకు అవసరం అనుకుంటే అంత చిన్న చిన్న కమతాలు అయిపోయినాయి. వాళ్ళు గ్లోవ్స్ ఉన్నాయి, ఒక రైతు కొనుక్కుని వాడుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి యంత్రాలన్నింటినీ కూడా వ్యవసాయ కమిటీ సమకూర్చుకుని వాటి ద్వారా ప్రతి రైతుకి కూడా అందుబాటులోకి తీసుకెళ్లేటటువంటి పెస్టిసైడ్స్ని ఉపయోగించుకోవడానికి
ఒక ప్రోగ్రాం ఇస్తున్నాడు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఈ జూలై నెలలోనే రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. వాయిదాలుగా 20,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇవాళ జూన్ జూలైలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు దమ్మున్నటువంటి ప్రభుత్వంగా రేపు ఆగస్టు 15వ తారీఖున మన ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించబోతున్నాం. అంతేకాదు జనవరి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఆడపిల్లకి కూడా ఏదైతే స్త్రీని ఇస్తారని అన్నారో దాన్ని అమలు చేయడానికి ఎప్పటి నుంచే ప్రణాళిక వేసుకుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అక్కడితో ఆగిపోలేదు. దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా గారి ఆశీస్సులతో ఇక్కడ మన కార్యక్రమం గురించి మాట్లాడుతుంటే నేను ఒక చిన్న విషయం మాట్లాడాను. ఇందాక పెద్దలందరూ చూసినట్టు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు నా భర్త వరపుల రాజా గారు. ఆయన హఠాత్ మరణం తర్వాత నేను నాతో పాటు మీరు అందరూ కూడా ఒక అయోమయ పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తేరుకొని మన పెద్దలు ఇచ్చిన అండదండలతో మన నాయకులు ఇచ్చిన భరోసాతో మనందరం కలిసికట్టుగా ఆ రోజు కూటమి ఏర్పడిన తర్వాత కూటమి కార్యకర్తలైతేనే నాయకులైతే ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఈ స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు నాతో పాటు కష్టపడ్డారు. ఏదైతే నేను ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలిగా సరిగ్గా సంవత్సరం క్రితం నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ అందరి అభిమానంతో మీ అందరి అండదండలతో పెద్దల సహకారంతో వారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఒక శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెక్ట్గా సంవత్సరం తర్వాత మనం ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పరచుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు కొనిదెల పవన్ కళ్యాణ్
స్థానిక శాసనసభ్యురాలు సోదరుని సత్యప్రభ గారికి, కార్యక్రమంలో నాతో పాటు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే మన నెహ్రూ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు, కాకినాడ డీసీసీ కార్యక్రమంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, కార్యక్రమంలో